మీరు గమనిస్తే ఒకటి మీకు జాగ్రత్తగా వినండి తెలుస్తుంది. కొంతమంది ఉంటారు అంటే అన్నిటికీ భయపడిపోతుంటారు, అంటే దేనికి భరించలేరు, చిన్న సమస్యను కూడా చాలా పెద్దగా ఆలోచించి వణికిపోతుంటారు. అట్లాంటి వాళ్ళకి శివుడు ధైర్యంగా ఉంటాడు, అది విషయం ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, భరించేవాడికే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎందుకు ఉంటాయంటే శివుడు ఏంటంటే అందరినీ ఒకేలా చూస్తాడు. ఆయనకి నువ్వు ఎక్కువ, బయట వాళ్ళు ఎక్కువ, లేకపోతే నువ్వు తక్కువనా తను ఎక్కువనా అనేది ఉండదు కదా. అందుకే అందరినీ ఒకేలాగా చూస్తాడు పరమేశ్వరుడు. ఇప్పుడు ఎవరైతే అన్నిటికీ భయపడతారో వాళ్ళకి అనేక రకాలుగా సుఖములిచ్చి, పైసలిచ్చి, అన్ని రకాలుగా ఇచ్చి వాళ్ళని ఎలా బాధ పెట్టకుండా చూసుకుంటాడు. అదే భరించేవాడికి శక్తి ఇస్తాడు, కానీ కష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే శివుడు ఏమనుకుంటాడంటే వాడు భరించలేడు, వాడు తట్టుకోలేడు, సో మనకి అన్ని రకాలుగా ఇచ్చి మనకి నేను తోడుగా ఉంటా. వీడేంటంటే వీడు నన్ను నమ్ముకొని గట్టిగా నన్ను నమ్ముకున్నాడు, ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా బ్రతుకుతాడు, ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటాడు, వీనికి ఎన్ని పెట్టినా కూడా నిలుచోని ఇంకా నన్నే పట్టుకొని ఉంటాడు అని చెప్పేసి వీనికి ఒక శక్తి, ధైర్యాన్ని, ఓపిక, సహనాన్ని ఇచ్చి మీద ఎన్ని కష్టాలు పెట్టినా పర్లేదు. కానీ ఇలా ఇక్కడ తోడుంటాడు ఈశ్వరుడు, అక్కడ ఆ వ్యక్తికి తోడుంటాడు ఈశ్వరుడు, ఇక్కడ ఈ వ్యక్తికి అండగా ఉంటాడు ఈశ్వరుడు. అంటే శివుడికి ఏంటంటే ఎవ్వరు వేరు వేరు కాదు, అందరూ ఒకటే. ఎవరిని ఎలా రక్షించాలో అలా రక్షిస్తూ వెళ్తుంటాడు పరమేశ్వరుడు. అందుకే ఓపిక శక్తి ఉన్న వారికి కష్టాలు ఎక్కువ వచ్చినా కూడా నన్ను పట్టుకొని నిలబడతాడు, నన్ను పట్టుకునే ఉంటాడు, వాడికి నేను తోడుగా నీడగా ఉంటానని ఒక నమ్మకంతో బ్రతుకుతాడని ఈశ్వరుడు అనుకుంటాడు. అందుకే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఈశ్వరనామస్మరణ చేస్తూ నువ్వు ఈశ్వరుని పట్టుకుంటూ ముందుకు వెళ్తున్నావంటే నీకు ఈశ్వరుడు తోడున్నట్టే కదా. అది మనం తెలుసుకోగలిగితే ఈశ్వరుడు ఎంత గొప్పవాడు, ఎంతటి మహానుభావుడు తెలుస్తుంది మనకి. హర హర మహాదేవ శంభో శంకర.